హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు పుష్ప స్లీవ్స్ డిజైన్ చూపిస్తాను. దీనికోసం నేను ఇక్కడ లైనింగ్ ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాను. ఇందుపైన నేను ఆల్రెడీ నా దగ్గర బ్లౌజ్ పేపర్ ప్యాటర్న్ ఉంది. సో అదే నేను దీనిపైన పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, పెట్టే ముందు నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు వదిలిపెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇలా నేను మార్క్ చేసుకున్న తర్వాత పైనుంచి నేను ఒక 1 ఇంచ్ వరకు తీసుకొని ఇందులో నుంచి ఇందుకు నేను ఈ విధంగా కలిపేసి మొత్తము డ్రా చేశాను. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ సైడ్స్ కూడా మనము కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇది కట్ చేసుకొని మిగతా క్లాత్ ఇక్కడ జాయింట్ వేసుకుంటున్నాను. జాయింట్ వేసుకోవడానికి కోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ ఇది కూడా ఈ విధంగా క్రాస్గా కొంచెం పెట్టుకొని కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీనిపైన పెట్టుకొని ఇదే విధంగా మనము కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము ఇది లైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం నేను ఇక్కడ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. చూడండి, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. సో నేను ఇంత పెద్ద బార్డర్ తీసుకోను. ఎల్బో హ్యాండ్కి ఒక్కటే కాబట్టి నేను ఈ బార్డర్ అనేది కొంచెం తగ్గించి తీసుకుంటాను. దీనికోసం చూడండి, నేను ఇక్కడ 11.5 వరకు తీసుకుంటాను. కానీ బార్డర్ వచ్చేసి పెద్దగా ఉంది. అందుకోసం నేను ఇక్కడ 4 లేయర్స్గా ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ చూడండి, బార్డర్ వచ్చేసి ఇటు సైడ్ సేమ్ నాకు ఫ్లవర్ ప్యాటర్న్ నచ్చింది. అందువల్ల నేను ఇక్కడ కొంచెము స్టిచెస్లోకి వదిలిపెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి మనకు జాయింట్స్ కూడా ఇందులో పడతాయి. అందువల్ల దీని తర్వాత కూడా మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఇది కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మనము సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మన కటింగ్ అనేది ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ కోసం నేను ఇక్కడ జాయిన్ చేసుకొని పెట్టుకున్నాను. సైడ్స్ మనకు తక్కువ వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్ మనము ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే మనం జాయిన్ చేసింది పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ మనము ఈ విధంగా పట్టు ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మనము స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇది యూతల్కి టర్న్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఓవరాల్గా మొత్తము స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి, మనకు లైనింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే చూడండి, మనం స్టిచ్చెస్ వేసింది అది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇలాగా ఉల్టాగా వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకొని నెక్స్ట్ మనము ప్యాటర్న్ మన దగ్గర హ్యాండ్ ప్యాటర్న్ ఉంది కదా, అదే మనం ఇక్కడ పెట్టుకొని ఇంతవరకు నేను ఇది మళ్ళీ ఒక లైన్ వరకు డ్రా చేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీనిపైన నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఇటు సైడ్ ఉల్టాగా పెట్టుకొని ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకు పైన అనేది షేప్లా డిజైన్ వస్తుంది, లేకుంటే అంతగా రాదండి. చూడండి, ఇలా మనము ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్నగా ఫ్రిల్స్ మనము ఆల్రెడీ 1 ఇంచ్ వదిలిపెట్టుకున్నాము కదా. సో 1 ఇంచ్ అనేది ఫ్రిల్స్ కోసమే. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా వేసుకొని మన సైజ్ ఎంత ఉందో మన సైజ్ అకార్డింగ్గా మనము మార్క్ చేసుకోవాలి. చూడండి, మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఇది సీదాగా చేసి చూపిస్తాను. ఈ విధంగా వస్తుంది మనకు. చూడండి, ఈజీ ప్యాటర్న్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు బాయ్.